చాలా మంది పేషెంట్స్ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, మాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంది, అవుట్ సైడ్ స్కాన్లో మాకు అండాశయంలో నీటి బుడగలు పీసీఓడి ఉంది చెప్పారు, దానికి ఓవేరియన్ డ్రిల్లింగ్ లాప్రోస్కోపీ ద్వారా చేసుకుంటే మీకు పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, ప్రెగ్నెన్సీ నిలుస్తుంది అనేసి చెప్పారు. ఇలాగా అడుగుతుంటారు చాలామంది. అంటే లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ వల్ల మీకు పీసీఓడి ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, ఇది మీకు పర్మనెంట్ సొల్యూషనా లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది పీసీఓడికి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హాయ్, నేను డాక్టర్ సాహిత్య, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. సో పీసీఓడి అనేది మేజర్గా లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. పీసీఓడిలో బాడీలో ఉన్న హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల అండాశయంలో అండం అనేటివి 5 to 10 mm సైజులో నియర్లీ 12 to 20 ఫాలికల్స్ అనేవి అలాగా పెరిగి నిలిచిపోతాయి. ఓవులేషన్ అనేది ఫర్దర్గా జరగదు. ఈ ఫాలికల్స్ నుంచి రిలీజ్ అయ్యే బ్యాడ్ హార్మోన్స్, ఆండ్రోజన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ జరుగుతుంది ఈ ఓవరీస్ నుంచి. సో వాటి వల్ల ఫర్దర్గా వెయిట్ గెయిన్ జరగడము ఆర్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, బాడీ పైన ఎక్సెస్ హెయిర్ గ్రోత్ లేదా స్కిన్ బ్లాకనింగ్, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తుంటాము. సో దీనికి కరెక్షన్కి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది ఒక ఆప్షన్. బట్ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్లో మనం ఏవైతే ఫాలికల్స్ పెరిగి ఉన్నాయో వాటిల్ని పంక్చర్ చేస్తాము. సో దానివల్ల ఆ టైంకి మీన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ మేబీ 3 to 6 months మీకు ఆ హార్మోన్స్ వల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేది కొద్ది వరకు తగ్గుతుంది. నాట్ కంప్లీట్గా మనకి క్యూర్ అవుతుంది, అలాగా కాదు. సో మనం మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో మీరు హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, డైట్, ఎక్సర్సైజ్ ఇవి ఫాలో చేయలేదు అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మళ్ళీ మనకి పీసీఓడి తయారయ్యేదానికి అండ్ నెక్స్ట్ మళ్ళీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో పీసీఓడికి మెయిన్ ట్రీట్మెంట్ మీ డైట్, ఎక్సర్సైజ్, మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం, మెడిటేషన్, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో చేయడంలో ఉంటుంది. ఇవన్నీ సెకండరీ ట్రీట్మెంట్స్. థ్యాంక్ యూ.